అభిరుచి మీ అభిరుచి. నమస్కారం, అభిరుచికి స్వాగతం. ప్రతిరోజు నోరూరించే వంటల్ని మీకు పరిచయం చేస్తున్న అభిరుచి ఈ రోజు కూడా మరిన్ని సరికొత్త వెరైటీస్ తో రెడీగా ఉంది. మరి ఈ రోజు వంటలు ఏంటో చూసేద్దామా అండి? మన ఫస్ట్ సెగ్మెంట్ వంటలు పిండి వంటలు. వంటలు పిండి వంటల్లో మీ ఫేవరెట్ వంటకాలని ఈజీగా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో మా షెఫ్ చూపిస్తారు. మరి ఈ రోజు ఎవరు ఎక్కడి నుంచి ఏ వంట అడిగారో చూద్దామా అండి? హాయ్ రాజు గారు. హలో అండి. ఇవాళ వంటలు పిండి వంటల్లో ఎవరే వంట అడిగారో చూద్దామా? ఓకే అండి. ఇవాళ గుంతకల్ నుంచి సుమతి గారు రాశారండి. ఓకే. క్యారెట్ చెన్నా ఫ్రైడ్ రైస్ చేయమన్నారు. ఓకే. క్యారెట్ ని మెయిన్ గా తీసుకుని అలా లేకపోతే ఒక ఇంగ్రీడియంట్ ని బేస్ చేసుకుని ఫ్రైడ్ రైస్ ఎక్కువ చెయ్యం, ఎక్కువ అన్ని వెజిటేబుల్స్ యూజ్ చేస్తూ ఉంటాం. ఇక్కడ అంటే చిన్న కాబూలి శనగతో అడిగారు, కొంచెం డిఫరెంట్ గా వస్తుంది. డిఫరెంట్ గా వస్తుంది, బట్ చాలా బాగుంటుంది. క్యారెట్ కి ఆ శనగలకి కాంబినేషన్ అది చక్కగా ఉంటుంది. ఓకే, క్యారెట్ చెన్నా ఫ్రైడ్ రైస్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. క్యారెట్ చెన్నా ఫ్రైడ్ రైస్ తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: ఉడికించిన కాబూలి శనగలు 1/2 కప్పు, క్యారెట్ తురుము 1/2 కప్పు, తరిగిన అల్లం 1 టీ స్పూన్, తరిగిన వెల్లుల్లి 1 టీ స్పూన్, తరిగిన క్యాప్సికం 1, చిల్లీ సాస్ 1 టేబుల్ స్పూన్, సోయా సాస్ 1 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, మిరియాల పొడి 1/2 టీ స్పూన్, తరిగిన ఉల్లికాడలు కొద్దిగా, నూనె 2 టేబుల్ స్పూన్లు, బియ్యం 1 కప్పు. కావాల్సిన పదార్థాలు చూసాం కదా, రాజు గారు స్టార్ట్ చేద్దామండి. ఓకే అండి. ముందుగా శనగలు అలా ఉడికించి పెట్టేసుకున్నారా? అవునండి, అంటే ఒక పూట ముందుగా నానబెట్టేసుకుని ఉడికించి పెట్టేసుకోవాలి. ఓకే. సో అలాగే రైస్ కూడా పొడి పొడిలాగా ఉడికించి పెట్టేసుకోవాలి. సో శనగలు జనరల్లీ ఎప్పుడు యూజ్ చేసినా కూడా మనం ఉడికించి పెట్టేసుకునే యూజ్ చేస్తూ ఉంటాం కదా, కాబట్టి ఫాస్ట్ గా అయిపోతుంది, టేస్ట్ కూడా బాగుంటుంది అది ఉడికాక. కొద్దిగా నూనె వేసుకుని దీంట్లో తరిగిన అల్లం, వెల్లుల్లి, అలాగే క్యాప్సికమ్ అండి, ఇవి కూడా చిన్న చిన్న ముక్కలుగా తరిగి పెట్టుకున్నాం. సో మనం ఫ్రైడ్ రైస్ లాంటివి చేసుకునేటప్పుడు చిన్న చిన్న ముక్కలుగా చేసుకుంటే తినేప్పుడు కొంచెం ఈజీగా ఉంటుంది. సో క్యాప్సికమ్ కూడా కొద్దిగా వేగితేనే బాగుంటుంది, అంటే మనం రైస్ తో పాటు తినేప్పుడు కొంచెం క్రంచీగా తగిలితే చాలా టేస్ట్ బాగుంటుంది. సో కొంచెం ఆయిల్ లో వేగితే బాగుంటుంది. ఎస్. ఓకే. సో అలాగే క్యారెట్ తురుము, సో కొంచెం పెద్ద పెద్దగా వచ్చేట్టుగా తురుముకున్నా. సో ఇది కూడా వేసి కొద్దిగా వేగాలి మనం. ఓకే అండి, క్యారెట్ తురుము వేగలోపు చిట్కా చూద్దాం అండి. ఓకే అండి. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. మీ చర్మ సౌందర్యం కోసం ఈ చిట్కా: టొమాటో రసంలో కొద్దిగా పెరుగు, నిమ్మరసం, ఇంకా తేనె, వీటన్నిటిని కలిపి చర్మానికి కొద్దిసేపు మసాజ్ చేస్తే చర్మం మెరుస్తుంది. చిట్కా చూసారు కదండి. క్యారెట్ కూడా చక్కగా కొంచెం కలర్ చేంజ్ అయ్యి ఇదైంది. సో దీంట్లో చిల్లీ సాస్, ఓకే, అలాగే కొద్దిగా సోయా సాస్. యాక్చువల్లీ సోయా సాస్ క్వాంటిటీ కొంచెం జాగ్రత్తగా చూసుకుని వేసుకోవాలి కదండి, లేదా డిష్ మొత్తం మారిపోతుంది, టేస్టే మారిపోతుంది. దాని ఒక్కదాని మీద డిష్ మొత్తం ఆధారపడి ఉంటుంది. ఓకే, ఇవి కొద్దిగా వేగాక మనం ముందుగా ఉడికించుకున్న కాబూలి శనగలు. ఓకే. అలాగే రుచికి సరిపడా ఉప్పు, అంటే అన్నం క్వాంటిటీ కూడా చూసుకొని ఇక్కడ వేసేసుకుంటున్నాం. ఓకే. సో ఇది కొద్దిగా వేగితే మనకు ఆ ఫ్లేవర్స్ అన్ని కూడా కాబూలి శనగలు కూడా పట్టేస్తున్నాం. ఫ్రైడ్ రైస్ లో కాబూలి శనగలు అనేది ఎప్పుడు చూడలేదండి, కొంచెం వెరైటీగా అనిపిస్తుంది.
సో ఇప్పుడు మనం ముందుగా ఉడికించుకున్న రైస్ అండి. అలాగే మిరియాల పొడి. ఓకే. రైస్ ఇలా ఉడికించేసుకుంటేనే ఫ్రైడ్ రైస్కి మనకి అది పొడి పొడిగా బాగుంటుంది. కలర్ఫుల్గా అయిపోయింది కదా. కంప్లీట్ కలిసిపోయింది. అండ్ సోయా సాస్ అది వేసాం కాబట్టి ఆ కలర్ కొంచెం కలిసింది. అండ్ మిరియాల పొడి అవన్నీ కూడా. సో అక్కడక్కడ మన క్యాప్సికమ్ గ్రీన్గా, క్యారెట్ కొంచెం ఆరెంజ్ కలర్లో కలర్ఫుల్గా ఉంది. శనగలు కూడా పెద్ద పెద్దగా కనిపిస్తున్నాయి కాబట్టి చూడటానికి కూడా చాలా కలర్ఫుల్గా అనిపిస్తుంది. అయిపోయింది కదండి. అయిపోవచ్చిందండి. చాలా ఫాస్ట్గా అయిపోయిందండి. సోయా సాస్, చిల్లీ సాస్ ఒకటి మనం ఇంట్లో కొంచెం అందరూ చేసుకుంటున్నారు కాబట్టి చైనీస్ డిష్ కూడా అందరూ చేసుకుంటున్నారు. కొద్దిగా స్ప్రింగ్ ఆనియన్ ఓకే కూడా వేసి ఒకసారి బాగా కలిపేసి. ఓకే. సో స్ప్రింగ్ ఆనియన్స్ వేసాక అది ఇంకొంచెం కలర్ఫుల్గా కంప్లీట్ ఒక చైనీస్ డిష్ తయారైంది. అయిపోయింది. ఓకే, ప్లేట్ ఇస్తారా? యా. కొంచెం స్పైసీగా కావాలనుకున్నప్పుడు కారం యాడ్ చేయొచ్చా అండి ఇందులో, లేకపోతే మనం డిష్ ఇప్పుడు మనకు కొంచెం దేశీ టచ్ కూడా చేస్తున్నారు. సో కారపొడి కానీ అంటే ఎర్ర కారపొడి కానీ లేదా కొంచెం పచ్చిమిరపకాయలు సన్నగా తరుకొని కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. బికాజ్ ఈ మధ్య ఫ్రైడ్ రైస్ అంటే స్పైసీగానే అందరూ ఇష్టపడుతున్నారు, కొంచెం ఘాటుగా అలా. సో కొంచెం కారం కావాల్సిన వాళ్ళు యాడ్ చేసుకోవచ్చు. ఓకే. సో పైన కూడా మనం స్ప్రింగ్ ఆనియన్తో గార్నిష్ చేసేసుకుంటే బాగుంటుంది. ఓకే. ఓకే, క్యారెట్ చెన్నా ఫ్రైడ్ రైస్ రెడీ అండి. ఓకే. సో వేడివేడిగా క్యారెట్ చెన్నా ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయిందండి. ఓకే, ఇది టేస్ట్ చూడబోయే ముందు ఈ ఫ్రైడ్ రైస్ తయారు చేసుకునే విధానం మరోసారి చూద్దాం. క్యారెట్ చెన్నా ఫ్రైడ్ రైస్ తయారు చేసుకునే విధానం: ముందుగా బియ్యం పొడిలాడేలాగా ఉడికించి అన్నం సిద్ధం చేసుకోవాలి. పాన్ లో నూనె వేసి తరిగిన అల్లం, వెల్లుల్లి, క్యాప్సికం వేసి వేయించాలి. దీనిలో క్యారెట్ తురుము వేసి వేగాక చిల్లీ సాస్, సోయా సాస్, ఉడికించిన కాబూలీ శనగలు వేసి ఉప్పు వేసి వేగనివ్వాలి. ముందుగా సిద్ధం చేసుకున్న అన్నం, మిరియాల పొడి వేసి మరి కాసేపు వేగనిచ్చి తరిగిన ఉల్లికాడలతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే క్యారెట్ చెన్నా ఫ్రైడ్ రైస్ రెడీ. క్యారెట్ చెన్నా ఫ్రైడ్ రైస్ ఎలా ఉందో టేస్ట్ చూద్దామండి. చాలా టేస్టీగా ఉందండి, కమ్మగా ఉంది. అండ్ చెన్నా అక్కడక్కడ తగులుతూ అది చాలా బాగుంది. అండ్ మిరియాలు అవన్నీ కూడా బాగున్నాయి. కానీ ఫ్రైడ్ రైస్ లో చెన్నా ఇప్పుడు దాకా తింటే ఎలా ఉంటుందో తెలియదుగా, టేస్ట్ నిజంగా చాలా బాగుంది. ఓకే, చాలా బాగుందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. ఎండలో బయట తిరిగి వచ్చినప్పుడు చాలా నీరసంగా అనిపిస్తుంది. అలాంటప్పుడు ఇన్స్టెంట్ ఎనర్జీ కోసమే ఈ చిట్కా. కొబ్బరి నీళ్లలో గ్లూకోజ్ కలిపి తీసుకుంటే వెంటనే మంచి ఎనర్జీ వస్తుంది. క్యారెట్ చెన్నా ఫ్రైడ్ రైస్ ఎలా తయారు చేసుకోవాలో చూసారు కదండి. మీరు కూడా మీ ఫేవరెట్ డిష్ ని మా షెఫ్ పరిచయం చేసి చూపించాలి అనుకుంటే మాకు మెయిల్ చేయండి. మా ఇమెయిల్ అడ్రస్ abhiruchi@etv.co.in. గుడ్ ఫుడ్, మంచి ఆహారం, మంచి ఆరోగ్యం. ఈ రోజు మన గుడ్ ఫుడ్ లో పాలక్ బాదాం సూప్ తయారు చేసుకోబోతున్నాం. మరి ఈ సూప్ ఎలా తయారు చేసుకోవాలో రాజుగారిని అడిగి తెలుసుకుందామా అండి? రాజుగారు, ఇవాళ పాలక్ బాదాం సూప్ తయారు చేసుకోబోతున్నాం కదా, ఎలా ఉంటుంది రెండింటి కాంబినేషన్? అంటే రెండు డిఫరెంట్ టేస్ట్లు ఉంటాయి కదా. కొంచెం టేస్ట్ కొంచెం డిఫరెంట్ గా వస్తుంది. అలాగే మంచి హెల్దీ ఫుడ్ అండి. హెల్దీ. సో బాదాం కానీ పాలక్ కానీ మనకి చాలా హెల్దీ. దాంతో సూప్ అంటే ఆబ్వియస్లీ కొంచెం హెల్దీ ఫుడ్ కాబట్టి. ఓకే, పాలక్ బాదాం సూప్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. పాలక్ బాదాం సూప్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: పాలకూర పేస్ట్ 1 కప్పు, బాదాం పేస్ట్ 1 కప్పు, తరిగిన వెల్లుల్లి 1 టీ స్పూన్, లవంగాలు 2, బిర్యానీ ఆకు 1, ఉప్పు తగినంత, వెన్న 1 టేబుల్ స్పూన్, మిరియాల పొడి 1 టీ స్పూన్, ఫ్రెష్ క్రీమ్ కొద్దిగా. ఓకే రాజుగారు, రెడీ అండి? స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చేద్దామండి. సో ముందుగా పాలకూర మనం ఉడికించి పేస్ట్ లా తయారు చేసుకున్నాం అండి. అలాగే బాదాం కూడా నానబెట్టేసి నీళ్ళలో నానబెట్టేసి పొట్టుతో పాటుగా పేస్ట్ లా చేసేసుకున్నాం. పొట్టుతో పాటు చేసుకున్నాం, అందుకే ఆ కలర్ అనిపిస్తుంది అక్కడక్కడ. ఓకే, సో పాలక్ కొంచెం ఉడికించేసుకుంటే మనకు ఆ స్మెల్ అది పోతుంది కదండి. ఓకే, సో దీంట్లో ముందుగా కొద్దిగా వెన్న, ఓకే,
తరిగిన వెల్లుల్లి, అలాగే లవంగాలండి. ఓ లవంగం డైరెక్ట్ గా అలా యూజ్ చేసేస్తున్నామా? ఓకే, సూప్ అయిన తర్వాత మనకి అది తెలుస్తూ ఉంటుంది కాబట్టి ఫ్లేవర్ అనేది బాగా ఉంటుంది. సో కొద్దిగా బిర్యానీ ఆకు. ఓకే, సో దీంట్లో మనం ముందుగా ఉడికించి సిద్ధం చేసుకున్న పాలకూర పేస్ట్. ఓకే, జనరల్ గా సూప్ మనం వెన్నతో చేసుకుంటే బాగుంటుందా అండి, లేకపోతే ఈ ఎస్పెషల్ సూప్ వెన్నతో చేసుకుంటున్నామా? వెన్నతోనే చేసుకుంటే బాగుంటుందండి సూప్లన్నీ కూడా. సో ఇది కొద్దిగా మనకు వేగితే సరిపోతుంది ఆ మాత్రం, ఎందుకంటే ఆల్రెడీ ఉడికించాం కాబట్టి ఎక్కువగా వస్తుంది కదండి. సో దీంట్లో బాదం పేస్ట్ అండి. ఓకే, సో ఇది కూడా ఒకసారి బాగా కలిపేసి సో దీంట్లో సరిపడా వాటర్ పోసేసుకుని మనం మరగనివ్వాలండి. ఓ, సో అది కూడా చిక్కగా సూప్ టెక్స్చర్ లోకి వచ్చే వరకు మరగనివ్వాలి. అవునండి. సో కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసుకుంటున్నాం. సో ఉండలు లేకుండా చూసుకోవాలి. ఉండలు కట్టేస్తుందా అండి? అవునండి, అంటే బాదం పేస్ట్ కూడా వేసాం కదా. అవునవును, బాదం కొంచెం అంటుకుపోతుంది, అడుగు కూడా పడుతుంది కాబట్టి చూసుకొని వేసుకోవాలి. ఓకే, సో ఇది కాస్త మనకు మరగాలండి. ఓకే ఫైన్, అలోపు మరో చిట్కా చూద్దామండి. ఓకే అండి, ఇప్పుడు మీకోసం మరో చిట్కా. మీకోసం ఇంకొక మంచి చిట్కా. ఒక్కోసారి కడుపులో వికారంగా వామిటింగ్ సెన్సేషన్ లా అనిపిస్తూ ఉంటుంది. అలాంటప్పుడు నిమ్మరసంలో కొద్దిగా ధనియాల పొడి ఇంకా మిరియాల పొడి, ఈ మూడింటిని సమపాళ్లలో కలిపి తీసుకుంటే కడుపులో వికారం తగ్గుతుంది. చిట్కా చూసారు కదండి. ఓకే రాజు గారు, ఓకే లైట్ గా మరగడం స్టార్ట్ అయింది కదా. సో దీన్ని సీజనింగ్ చేసేద్దామండి. ఓకే, సో రుచికి సరిపడా ఉప్పు, ఓకే కొద్దిగా మిరియాల పొడి, సో ఇది బాగా కలిపేసి ఓకే దగ్గరకు వచ్చేసింది కదా. సో ఇక్కడ బిర్యానీ ఆకు ఒకటి మనం సైడ్ కి తీసేస్తున్నాం. లవంగం అనేది అలా వదిలేచ్చా అండి? అలాగే తీసుకోవచ్చు. తీసుకోవచ్చు. ఓకే ఓకే, స్టవ్ ఆపేసేసి బౌల్ ఇస్తారా? మంచి ఫ్లేవర్ వస్తుందండి, బాదాం పాలక్ రెండు కలిసి ఒక డిఫరెంట్ ఫ్లేవర్ వస్తుంది కదా. ఓకే ఓకే, సో దీంట్లో ఫ్రెష్ క్రీమ్ తో గార్నిష్ అండి. ఓకే, వావ్, చక్కగా ఫ్రెష్ క్రీమ్ తోనే దాని మీద డిజైన్ కూడా వచ్చేసుకోవచ్చు. ఓకే ఓకే, సో సూప్ రెడీ అండి. ఓకే, వేడివేడిగా సూప్ అయితే రెడీ అయిపోయింది. మా కోసం ఒక కార్వింగ్ కూడా చూపిస్తారా? ఓకే ఓకే, ఇవాళ ఆనియన్ తో చేయబోతున్నారండి. రోజ్ ఫ్లవర్ చేస్తున్నాను. ఓకే, సో ఇక్కడ ఏంటంటే మనం ఒక్కొక్క లేయర్ కట్ కావాలి. సో లేయర్స్ ఉంటుంది కదా ఆనియన్, సో ఒక్కొక్క లేయర్ కట్ కావాలి. సో దీనికోసం కొంచెం ఫ్లాట్ గా ఉంటే బాగుంటుంది. ఆనియన్సే కొంచెం లేయర్స్ గా ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనకి అదైతేనే ఫ్లవర్ రోజ్ ఫ్లవర్ కి బాగుంటుంది. కరెక్ట్ గా. సో ఇక్కడ హాఫ్ సర్కిల్స్ అండి. అంటే ఫ్లవర్ షేప్ వేసేస్తున్నారా అండి? అవునండి. ఓకే ఓకే, ఒక రో కంప్లీట్ అయిపోయిన తర్వాత జస్ట్ ఇలా స్ట్రైట్ గా స్లిట్ ఇచ్చేసుకుంటే ఈ లేయర్ పీలింగ్ అనేది ఈజీగా వెళ్ళిపోతుంది. ఓకే, సో ఈ లేయర్ వచ్చేసింది మనకు. సో నెక్స్ట్ రో ఈ 2 పెటల్స్ మధ్యలో వస్తుంది. సో ఇక్కడ కూడా పీలింగ్ సేమ్.
అంటే మనం పెటల్స్ లాగా బయటికి ఓపెన్ చేయకుండా ఆనియన్ మీదే పెటల్స్ ఓపెన్ చేసుకుంటున్నాం. అవునండి. సో ఇక్కడ కూడా సేమ్ అలాగే మళ్ళీ ఈ రెండింటి మధ్యలో వస్తుంది. సేమ్ ఇదే మెథడ్లో ఎండింగ్ వరకు చేసుకుంటూ వెళ్ళాలి. ఓకే. సో ఇదేంటంటే మనకు సింగిల్గా ఉంటేనంటే ఒక్కొక్కసారి బల్బ్ మధ్యలో ఏంటంటే ఆనియన్ మధ్యలోకి వెళ్ళాక 2 బల్బ్స్ వచ్చేస్తాయి. సో అక్కడ మనం ఏమి చేయలేము. సో అక్కడ వరకు వదిలేసి మనం అలాగా డిస్ప్లే పెట్టుకోవడం. సో అది మనకి కట్ చేసేదాకా తెలియదు, ముందుగానే మనం గెస్ చేయలేము. సో ఇక్కడ 2 వచ్చాయి కదా. సో ఇక్కడ వచ్చినప్పుడు మనం ఇంకేం చేయాలి, అక్కడ వరకు వదిలేసేసి సో ఇక్కడ వరకు మనం ఇలా కట్ చేసి డిస్ప్లే పెట్టేసుకోవడం. ఓకే ఓకే ఓకే. వేడివేడిగా సూప్ తో పాటు మంచి కార్వింగ్ కూడా రెడీ అయిపోయింది. ఈ సూప్ తయారు చేసుకునే విధానం మరోసారి చూద్దాం. పాలక్ బాదాం సూప్ తయారు చేసుకునే విధానం. పాన్ లో నూనె వేసి తరిగిన వెల్లుల్లి, లవంగాలు, బిర్యానీ ఆకు వేసి వేగాక పాలకూర పేస్ట్ వేసి వేయించాలి. తర్వాత బాదాం పేస్ట్ వేసి తగినన్ని నీళ్లు పోసి మరగనివ్వాలి. తరువాత ఉప్పు, మిరియాల పొడి వేసి మరి కాసేపు మరిగాక సర్వింగ్ బౌల్ లోకి తీసుకుని ఫ్రెష్ క్రీమ్ తో గార్నిష్ చేసుకుంటే పాలక్ బాదాం సూప్ రెడీ. పాలక్ బాదాం సూప్ ఎలా ఉందో చూద్దామండి. డిఫరెంట్ గా ఉంది రెండిటి కాంబినేషన్. అండ్ పాలక్ ఆల్రెడీ మనం ఉడికించేసి గ్రైండ్ చేసుకున్నాం కదా, కాబట్టి అది కూడా పెద్దగా స్మెల్ అది తెలియకుండా చక్కగా రెండు కాంబినేషన్స్ చాలా బాగున్నాయండి. ఓకే అండి, మీరు కూడా డెఫినెట్ గా ఈ సూప్ ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంది. ఇప్పుడు మీకోసం మరో చిట్కా. మీకోసం ఇంకొక మంచి చిట్కా. తులసి రసంలో తేనె కలుపుకుని తీసుకుంటే కిడ్నీలో రాళ్లు కరుగుతాయి. ఇలా 6 నెలల పాటు చేస్తే మంచి ఫలితం కనిపిస్తుంది. మన నెక్స్ట్ సెగ్మెంట్ ఊరించే వంట. ఊరించే వంటలో నోరూరించే వంటల్ని పరిచయం చేయడానికి పార్టిసిపెంట్స్ ఇద్దరు రెడీగా ఉన్నారు. హాయ్ అండి. హాయ్ అండి. మీ పేరు? నా పేరు శ్రీరమ అండి. శ్రీరమ గారు ఎక్కడి నుంచి వచ్చారు? నేను మోతీనగర్ నుంచి వచ్చాను. మోతీనగర్ నుంచి. హాయ్ అండి. హాయ్ అండి. మీ పేరు? నా పేరు రోజా, నేను మోతీనగర్ నుండి వచ్చాను. ఓకే, రోజా గారు అలాగే శ్రీరమ గారు. ఓకే, రోజా గారు శ్రీరమ గారు రెడీయా? రెడీ అండి. ఫస్ట్ ఎవరు వంట చేస్తారు? నేను చేస్తాను. మీరు చేస్తారా? ఓకే, ఎందుకు అలా? టెన్షన్ ఎక్కువ ఉండి అయిపోతే త్వరగా ఏం లేదండి, అలా ఏం లేదు, టెన్షన్ వదిలిపోతుందని. అది ఓకే, అదే నేను కూడా చెప్పింది, టెన్షన్ వదిలిపోతుందని. సో అలా ఏం లేదు, టెన్షన్ ఏం లేదు. ఎవరు ఫస్ట్ చేసినా కూడా బాగా చేయండి, కాంపిటీషన్ కదా. ఓకే ఓకే. ఇంతకీ శ్రీరమ గారు ఏం చేయబోతున్నారు? నేను బెండి దో ప్యాజా. బెండి దో ప్యాజా కర్రీ. ఓకే, సో స్టార్ట్ చేసేద్దాం అయితే. ఓకే, బెండి దో ప్యాజా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. బెండి దో ప్యాజా తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: తరిగిన బెండకాయలు 1 కప్పు, పచ్చి బఠానీలు 1 కప్పు, కొత్తిమీర కొద్దిగా, తరిగిన టమాటా 1, తరిగిన ఉల్లిపాయలు 2, కారం తగినంత, తరిగిన అల్లం 1 టీ స్పూన్, తరిగిన పచ్చిమిరపకాయలు 2, ధనియాల పొడి 1 టీ స్పూన్, గరం మసాలా 1 టీ స్పూన్, జీలకర్ర కొద్దిగా, ఇంగువ చిటికెడు, పసుపు చిటికెడు, ఆలివ్ ఆయిల్ 2 టేబుల్ స్పూన్లు, ఉప్పు తగినంత, జీడిపప్పు కొద్దిగా, నిమ్మకాయ 1, కరివేపాకు 2 రెమ్మలు. స్టార్ట్ చేద్దామండి. మొదలుగా రెడీ చేసి పెట్టుకోవడానికి ఏం లేదు కదా ఇక్కడ, అన్ని ఇన్స్టెంట్ గా తీసుకునేవే. అవునండి, మొదలు ఫ్రై చేద్దాము. బెండకాయ ఫస్ట్ ఫ్రై చేద్దాము. ఓకే, అది తీసి పక్క పెట్టుకొని ఇంకా మిగిలినవి చేసుకుంటాం. ఎందుకు అట్లా? బెండకాయ మెత్తగానే ఉంటది కదా అప్పుడు. కానీ ఇది ఆల్రెడీ తుడిచి పెట్టుకున్నాను, బాగానే ఉంది, కానీ అది జిగురు వస్తుంది కదా, దాంతో వాటితో అంతా మిక్స్ అయిపోతుంది. ఓ, సో జిగురు పోవడం కోసం కొంచెం ఫ్రై చేసుకుని పెట్టుకుంటారు. లాస్ట్ లో వేయాలి మళ్ళీ తర్వాత. ఓకే, చేసుకోండి. ఇది ఆలివ్ ఆయిల్ అండి. ఓకే, బెండకాయలు వేపుకుందామా? ఫస్ట్ కొంచెం పసుపు వేసుకుందాం అండి. ఓకే, ఇవి కడిగి తుడిచినవి ఇలా కొంచెం పెద్దవిగా కట్ చేసుకొని వేసుకోవాలి. జనరల్ గా బెండకాయలు మనం ఎప్పుడు యూజ్ చేసినా కొంచెం ఇలా పెద్దగా ముక్కలుగా చేసుకుంటేనే బాగుంటుంది. బికాస్ చాలా ఫాస్ట్ గా మెత్తగా పడిపోతాయి కదా. చిన్నవైతే మరి జిగురు వచ్చేస్తుంది, అందుకని కొంచెం పెద్దవి చేస్తేనే బాగుంటుంది. రోజా గారు, మీరు ఎప్పుడైనా ట్రై చేశారా ఇది? మీకు తెలుసా ఎలా చేయాలో? తెలియదండి, ఇదే ఫస్ట్ టైం చూస్తున్నాను. ఓ, ఫస్ట్ టైం చూస్తున్నారు. అయితే మీరు కూడా చక్కగా చూసి నేర్చుకుని ట్రై చేయొచ్చు. ఇంగ్రీడియంట్స్ అన్ని కొంచెం ఎక్కువ ఉన్నా కూడా ఇంట్లో మనకి ఇన్స్టెంట్ గా దొరికేవే, మనం ఉంచుకునేవే. అండ్ బెండకాయతో జనరల్లీ వెరైటీస్ అంటే నార్మల్ గా పులుసు కానీ, కూరలు, ఫ్రై ఇలాంటివి చేసుకుంటాం.
ఇది డిఫరెంట్ గా బాగుంది. కర్రీ ఎందులో బాగుంటుందండి? ఇది ఎక్కువ పుల్కాల్లో బాగుంటుందండి. పుల్కాస్ కి బాగుంటుంది. చపాతీస్, పుల్కాస్. ఓకే. ఎక్కువ ఇది నార్త్ సైడ్ యూస్ చేస్తారు. సో పియాజా అంటే నార్త్ సైడ్ వర్డా? అవునండి. సో ఇది కొంచెం ఫ్రై అవ్వాలి కదా, వేరే ప్రాసెస్ ఏదైనా వేరే పాన్ లో స్టార్ట్ చేసేసుకుందామా? ఓకే. ఓకే, దీన్ని ఇలా పెట్టేద్దాం సైడ్ కి. మూత పెట్టేసుకుందామా అండి? లైట్ కొంచెం మగ్గుతుంది అనమాట మూత పెడితే. సో ఇక్కడ ఏం చేయాలి? ఇక్కడ ఆయిల్ తీసుకుందాం అండి. మళ్ళీ ఇంకా వేరే ప్రాసెస్. ఓకే, సేమ్ మళ్ళీ ఆలివ్ ఆయిల్. ఆలివ్ ఆయిల్. కొంచెం ఇంగువ తీసుకుందాం అండి. కొంచెం జీలకర్ర, తర్వాత జీడిపప్పు. జీడిపప్పు. ఓకే, ఎక్కడ నేర్చుకున్నారు ఇంతకీ ఈ కర్రీ? యాక్చువల్లీ ఇది మా బావగారు నేర్పించారండి. ఓ, బావగారు నేర్పించారా? ఓకే, అక్క నేర్పిస్తారు కానీ బావగారు నేర్పించారు. ఆయనకి ఇంట్రెస్ట్ బాగా, ఇట్లా కుకరీ షోస్ అవన్నీ కూడా చూస్తుంటారు. వెరైటీ దాంట్లో చూసి మళ్ళీ ఆయన కూడా వెరైటీగా చేస్తారు. వావ్, గ్రేట్ అండి అసలు. సో చక్కగా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కూడా, ఐ మీన్ లేడీసే కాకుండా అందరూ ట్రై చేస్తున్నారు అనమాట. గుడ్. ఓకే, జీడిపప్పు వేగిపోయిందండి. నెక్స్ట్ ఏం చేయాలి? ధనియా పౌడర్ తీసుకుందాం అండి. కొంచెం గరం మసాలా, కొంచెం కారం. ఓకే, పీస్ కూడా వేసేసుకుందాము. 2 మిర్చి. ఓకే, కరివేపాకు. బాగా ఘాటుగా ఉంది కదా. ఇప్పుడు ఆనియన్స్. ఓకే. జనరల్ గా మీరు ఆయిల్ బాగా తక్కువ యూజ్ చేస్తారా అండి? అవునండి, అసలు సాల్ట్ కూడా ఎక్కువ వేయను, ఎందుకంటే హెల్త్ కాన్షియస్ ఉంది నాకు. ఓ, అదే తెలుస్తుంది. చూడండి, అసలు అది పొడి పొడిగా ఉంది, ఆయిల్ లో ఫ్రై అవుతున్నట్టు. ఇది ఒక్కసారి చూద్దాం. మరి పుల్కాతో తింటే ఆయిల్ ఉండకూడదు కదండి. అవునవును, కరెక్ట్. టొమాటో కూడా వేసి. ఓకే, వేసేయండి. సో మిగతా పౌడర్స్ అవన్నీ కూడా వేసేసుకుని ఇక్కడ ఇంకొక ప్రాసెస్ స్టార్ట్ చేసేసుకుంటే ఇది అయిపోయేలోపు దీన్ని కలిపేసుకోవటమే. అవునండి, సాల్ట్ వేసుకుందాము. ఓకే, మీకు వంటలు బాగా ఇంట్రెస్ట్ శ్రీరమ్మ గారు? చేస్తుంటారా? చేస్తుంటాను. ఏదన్నా కొత్తగా ట్రై చేశారా? షోస్ చేశాను చూసి, అభిరుచి చూసి ట్రై చేశాను. చాలా ఇంట్రెస్ట్ నాకు, చూసి చేశానండి. ఓకే, నోట్ చేసుకుంటూ ఉంటారా? అవునండి, నాకు బుక్ తయారైంది దాంతో. బుక్లు ఏంటి, నోట్స్ అయిపోతున్నాయి వంటలు రాసి. చాలా మంది అలాగే నోట్ చేసుకొని ట్రై చేస్తూ ఉంటారు. ఒకసారి చూద్దాం. ఇది అయిపోయిందండి. అయిపోయింది. ఆపేసేయండి. ఆపేనా? ఇప్పుడు కొంచెం వాటర్ పోసుకొని ఒక 2 మినిట్స్ ఉడకనిద్దాం. ఓకే, ఎంతసేపు ఉండాలండి ఇలా? ఒక 2 మినిట్స్ పెట్టుదాం. 2 to 5 మినిట్స్. వాటర్ వేసారు కదా, అన్ని కూడా చక్కగా కలవటానికి. ఓకే, వెయిట్ చేద్దామండి అప్పుడు దాకా. చూద్దామా అండి? ఓ, గుమగుమలాడిపోతుంది చక్కగా. వేసిన పౌడర్స్ అన్ని కూడా బాగా కలిసి వాటర్ వేసారు కదా, చూడటానికి కూడా అక్కడక్కడ పీస్ అది కనిపిస్తుంది కదా, అది కూడా కలర్ఫుల్ గా ఉంది. కొంచెం అల్లం కూడా వేసుకుందాం అండి. ఓకే, ఇప్పుడు ఆ బెండకాయలు ఇందులో వేసేద్దామా? ఓకే, ఓకే, బెండకాయలు వేసాక ఇంకా కలర్ఫుల్ గా కనిపిస్తుంది. అయిపోయిందండి. అయిపోయిందా? వెరీ గుడ్. ఆపేద్దామా అండి? ఆపేసేసి నిమ్మకాయ పిండేద్దాం. పిండుకోవాలా? ఓకే. సో స్టవ్ ఆపేసుకున్న తర్వాత నిమ్మకాయ పిండుకోవాలి, లేకపోతే చేదు వచ్చేస్తుంది. ఓకే, పిండేసేయండి. డిష్ అవుట్ చేసుకుందామా? ఓ, చక్కగా చేశారే ప్లేటు. అవునండి, ఈజీగా చేసేసుకోవచ్చు. ఇది 4 రకాల ఐడియా ఉండాలి, ఏదైనా చేయొచ్చు. ఉల్లిపాయ తీసుకున్నారు, ఒక టోపీ పెట్టి బెండకాయతో ముక్కు పెట్టారు. దీని పేరు అది కదా, అందుకని దాంతో చేశాను. 2 వెరీ గుడ్, వెరీ గుడ్ కదా, చాలా బాగుంది.
ఇదిగోండి వేసేసాను ఇందులో. స్పూన్ తీసుకోండి. ఓకే, ఇదిగోండి తేజ గారు నేను చేసిన డిష్ చూడండి, టేస్ట్ చేసి చెప్పండి. డెఫినెట్లీ బెండి దో పియాజా రెడీ అయిపోయిందండి. ఇది టేస్ట్ చూడబోయే ముందు దీని తయారీ విధానం మరోసారి చూద్దాం. బెండి దో పియాజా తయారు చేసుకునే విధానం: ఒక పాన్ లో ఆలివ్ ఆయిల్ వేసి పసుపు, తరిగిన బెండకాయలు వేసి వేయించి ఉంచాలి. మరొక పాన్ లో కొద్దిగా ఆలివ్ ఆయిల్ వేసి ఇంగువ, జీలకర్ర, జీడిపప్పు, ధనియాల పొడి, గరం మసాలా, కారం, పచ్చి బఠానీలు వేసి వేగనివ్వాలి. దీనిలో తరిగిన పచ్చిమిర్చి, కరివేపాకు, తరిగిన ఉల్లిపాయ ముక్కలు, తరిగిన టమాటో, ఉప్పు వేసి తగినన్ని నీళ్లు పోసి ఉడకనివ్వాలి. తరువాత దీనిలో ముందుగా వేయించిన బెండకాయ ముక్కలు వేసి బాగా కలుపుకోవాలి. ఆపై స్టవ్ ఆపి నిమ్మరసం పిండి కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే బెండి దో పియాజా రెడీ. ఇప్పుడు మీకోసం మరో చిట్కా. ఇప్పుడు ఇంకొక మంచి చిట్కా. తేనెటీగ కుట్టిన చోట వెంటనే టూత్పేస్ట్ అప్లై చేసినట్లయితే వెంటనే మంట నుంచి విముక్తి పొందొచ్చు. శ్రీరమ్మ గారు చక్కగా కర్రీ చేసి చూపించారండి. వేడివేడిగా రెడీ అయిపోయింది. సో ఇంకా టేస్ట్ చూడటమే ఆలస్యం. బట్ దానికన్నా ముందు రోజా గారు కూడా చేయాలి కదా. రోజా గారు మీరేం చేయబోతున్నారు? వెజ్ నీలగిరి కుర్మా. ఓ, వెజ్ నీలగిరి కుర్మా. ఓకే, ఈ పేరు ఏది డిఫరెంట్ గా ఉంది. మీరే పెట్టారా లేకపోతే ఆ కుర్మా ఎక్కడన్నా నేర్చుకున్నారా? ఫ్రెండ్ దగ్గర నేర్చుకున్నాను. సో మీ ఫ్రెండ్ చెప్పింది దాని పేరు అది అని. ఓకే ఫైన్, రెడీయా? మరి స్టార్ట్ చేద్దామా? రెడీ. ఓకే, వెజ్ నీలగిరి కుర్మా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. వెజ్ నీలగిరి కుర్మా తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: ఉడికించిన కాలీఫ్లవర్ అరకప్పు, తరిగి ఉడికించిన క్యారెట్ పావు కప్పు, తరిగి ఉడికించిన క్యాప్సికం అరకప్పు, ఉడికించిన పచ్చి బఠానీ అరకప్పు, ఉడికించిన బంగాళాదుంప ముక్కలు పావు కప్పు, సోంపు 1 టీ స్పూన్, టమాటా ప్యూరీ 1 కప్పు, ఎండుమిరపకాయలు 4, ధనియాలు 1 టీ స్పూన్, తరిగిన ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, గరం మసాలా 1 టీ స్పూన్, జీలకర్ర 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, కరివేపాకు 2 రెమ్మలు, పచ్చి కొబ్బరి తురుము కొద్దిగా, గసగసాలు 1 టీ స్పూన్, వెల్లుల్లిపాయ 1, అల్లం కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా, నూనె 2 టేబుల్ స్పూన్లు. స్టార్ట్ చేద్దామా? రెడీయా? రెడీ అండి. ముందుగా ఓకే, మీరు కూడా బాగా మంచి ఇంగ్రీడియంట్స్ అన్ని ఫుల్ గా పెట్టేశారు. ఏంటి ముందు ప్రిపరేషన్ ఏమైనా చేయాలా దీనికి? అవునండి, ఇది అల్లం, వెల్లుల్లి, సోంపు, గసగసాలు, ధనియాలు, మిరపకాయలు, జీలకర్ర, కొబ్బరి, పచ్చి కొబ్బరి తురుము ఇవన్నీ కలిపి పేస్ట్ చేసుకున్నాను. ఓకే, సో ఈ ఇంగ్రీడియంట్స్ అన్ని కలిపి ఇలా పేస్ట్ చేసుకున్నారనమాట. ఓకే, ఫస్ట్ అయితే ఈ పేస్ట్ రెడీ చేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ అండి ఇప్పుడు కూరగాయలు అన్ని కూడా ఉడికించి ఆల్రెడీ ఉడికించిన ఈ వెజిటేబుల్స్ లో కొంచెం సాల్ట్ వేసి ఉడికించాను. కొంచెం సాల్ట్ వేసి ఉడికించాను. ఓకే, మరి ప్రాసెస్ స్టార్ట్ చేసుకుందామా? స్టార్ట్ చేద్దాం. ఓకే, ముందుగా ఆయిల్ వేసుకుందాం. ఓకే, నెక్స్ట్ అండి ఆయిల్ కాయిన తర్వాత ఆనియన్ వేసుకోవాలి. రోజా గారు మీరెక్కడ నేర్చుకున్నారు ఈ వంట? ఇది ఫ్రెండ్ దగ్గర నేర్చుకున్నాను నేను. ఓ, ఫ్రెండ్ దగ్గర నేర్చుకున్నారు. కొంచెం చెప్పారు కరివేపాకు వేసుకుందాము. యా, యాక్చువల్లీ నీలగిరి కుర్మా అంటే నేను ఇంకా అన్ని రకాల వెజిటేబుల్స్ కలిసి కుర్మా అనుకున్నాను. నా గెస్ కరెక్ట్ గానే ఉంది. నీలగిరి అంటే కూడా కొంచెం వాటర్ కూడా యాడ్ చేస్తాం కాబట్టి అలా వచ్చిందా? ఓకే, ఇది బ్రౌనిష్ గా వచ్చే వరకు వేపుకోవాలి. శ్రీరమ్మ గారు రిలాక్స్ అయిపోయారా? అమ్మయ్య, నా వంట అయిపోయింది. నేర్చుకుంటున్నానండి నేను కూడా. మీకు రాదా అండి చేయటం? ఇది ఎప్పుడు ట్రై చేయలేదా? లేదు, ట్రై చేయలేదు. ఇప్పుడు నేర్చుకుంటా తన్ని చూసి. వెరీ గుడ్. ఇవాళ మీ వంట ఆవిడ, ఆవిడ వంటని మీరు, మీ ఇద్దరి వంటల్ని అందరూ చూసి నేర్చుకుంటున్నారు. కొంచెం బ్రౌనిష్ అయింది కదా, కలర్ చేంజ్ అయింది. కొంచెం నెక్స్ట్ ఏం వేయాలి? ఇది పేస్ట్ వేసుకోవాలండి. సో మనం ఇంతకు ముందు అనుకున్న విధంగా పేస్ట్. ఓకే, దీనికి సరిపడా పేస్ట్ తీసుకున్నాను, అందుకని మొత్తం వేసేయాలి కంప్లీట్ కప్పు. టేస్ట్ గానీ కొంచెం కారం, ఉప్పు, ఘాటు ఇవన్నీ కూడా కలిసేది ఇక్కడే. ఇది కూడా కొంచెం సాల్ట్ వేయలేదు. సాల్ట్ వెజిటేబుల్స్ లో వేసాను కొంచెం. ఇలాంటి పేస్ట్ మీరు వేరే ఏదన్నా వంటలు చేసినప్పుడు కూడా చేసుకుని వాడుతుంటారా? వాడుతుంటాం. ఏ వంటకు వాడుతుంటారు? ఎక్కువ ఇట్లా కర్రీ లాగా, కుర్మా లాగా చేసిన వాటికే వాడుతాం. ఇది కొంచెం ఎంతసేపు అవ్వాలండి? అయిపోయింది. ఇది కొంచెం ఇట్లా వేగిన తర్వాత టమాటో ప్యూరీ వేయాలి. టమాటో ప్యూరీ. ఓకే, ఇది కూడా మళ్ళీ కొంచెం మనకి గ్రేవీ. ఆల్రెడీ టమాటా వేయించి మిక్సీ పెట్టాను.
వేయించి మిక్సీ పట్టారా? ఆహా. టమాటాలు యూజ్ చేయకుండా టమాటా ప్యూరీ అంటే గ్రేవీ గురించి అలా యూజ్ చేశారా? అవును. ఏం చేస్తుంటారండి మీరు? నేను హౌస్ వైఫ్. ఓకే. 3 years బాబున్నాడు. ఎక్కువ వాడితేనే సరిపోతుంది. సరిపోతుంది. అవును. నేను ఎక్కువ బుక్స్ రీడింగ్ అవి చేస్తుంటారు. ఓకే. ఎలా హైజీనిక్ గా ఫుడ్ వండాలి, హెల్దీగా ఎలా చేసుకోవాలి కూడా చూస్తుంటాను. ఓకే. మళ్ళీ ఎక్కువ ప్లేసెస్ కూడా తిరుగుతుంటాను నాలెడ్జ్ రావడానికి. వావ్, వెరీ గుడ్. ఇది అయిపోయింది తేజ. ఓకే. నెక్స్ట్ ఇప్పుడు వెజిటేబుల్స్ వేద్దాం. 1 by 1 అన్ని వేసేసుకోవచ్చు. బీన్స్, ఓకే, క్యాప్సికమ్, బఠానీ, ఆలు. సో అన్ని వెజిటేబుల్స్ ఒక్కొక్కటిగా. కాలీఫ్లవర్, క్యారెట్. ఇంకా ఏమన్నా ఆప్షన్స్ తీసుకోవచ్చా? వెజిటేబుల్స్ మనకి ఇంకేమున్నాయిలేండి, ఆల్మోస్ట్ తినేవన్నీ ఆల్రెడీ చాలా వచ్చినాయి కదా. సో అంటే ఎంతైనా నీలగిరి కుర్మా అని పేరు పెట్టారు కదా, కాబట్టి కొంచెం ఈ మాత్రం అన్ని వెజిటేబుల్స్ వేసుకుంటేనే మనకు ఆ ఫినిషింగ్ అది బాగుంటుంది. అవును. కొంచెం వాటర్ పోసుకొని కాసేపు ఉంచాలి. ఇది ఒక 5 minutes ఉడికితే సరిపోతుంది. సో ఈ గ్రేవీ కూడా చక్కగా బాగుందండి, ఫ్లేవర్ కూడా చాలా బాగుంది. మనం కర్రీస్ లాంటివి ఏమైనా చేసుకుంటున్నప్పుడు ఆ ఇంగ్రీడియంట్స్ అన్ని ఇలా గ్రేవీ చేసి పెట్టుకుని యూజ్ చేసుకుంటే దీనికే కాదు వేరే కర్రీస్ కి వాటికి కూడా బాగుంటుంది. టేస్ట్ ఇంప్రూవ్ అవుతుంది. అవును. కొంచెం ఒకసారి మూత పెట్టేద్దామా? ఓకే. సో అది కొంచెం ఉడికిన తర్వాత పట్టేలాగా లాస్ట్ లో గరం మసాలా వేయాలి. లాస్ట్ లో గరం మసాలా తీసుకోవటం, కొత్తిమీర వేసి తీసుకుంటాం. ఓకే. సో అయితే కాసేపు వెయిట్ చేద్దామండి, ఉడికినిద్దాం. ఓకే. ఓకే, చూద్దామా అండి ఒకసారి? చూద్దాం. దీంట్లో కొంచెం గరం మసాలా వేద్దాం. ఓకే. దాంట్లో వెజిటేబుల్స్ ఉడకబెట్టినప్పుడు కొంచెం సాల్ట్ వేసాను కదా, ఇప్పుడు కొంచెం వేద్దాం అండి. సో ఇంకా ఫైనల్ గా దీన్ని డిష్ అవుట్ చేసేసుకొని కొత్తిమీర వేసుకుంటే అయిపోతుంది. ఓకే, ఆపేద్దామండి. ఓకే, చూడ్డానికి అయితే మాత్రం చాలా కలర్ఫుల్ గా ఉంది. హోప్ఫుల్లీ టేస్ట్ కూడా బాగుండాలి. ఇదిగోండి. చూడ్డానికి ఇంగ్రీడియంట్స్ అవి బాగా ఎక్కువ ఉన్నట్టు అనిపించినా కూడా పేస్ట్ ఒకటి చేసేసుకుంటే మిగతా ప్రాసెస్ అంతా కూడా ఈజీగా అయిపోతుంది. లాస్ట్ లో కొంచెం కొత్తిమీర వేసుకుందాం. వెజ్ నీలగిరి కుర్మా తయారైపోయింది. టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పండి. ష్యూర్ అండి. వెజ్ నీలగిరి కుర్మా వేడివేడిగా రెడీ అయిపోయిందండి. ఈ కుర్మా టేస్ట్ చూడబోయే ముందు దీని తయారీ విధానం మరోసారి చూద్దాం. వెజ్ నీలగిరి కుర్మా తయారు చేసుకునే విధానం: ముందుగా అల్లం, వెల్లుల్లి, సోంపు, గసగసాలు, ధనియాలు, ఎండుమిర్చి, పచ్చి కొబ్బరి, జీలకర్ర కలిపి మిక్సీ పట్టి పేస్ట్ చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు వేసి వేయించాలి. దీనిలో ముందుగా సిద్ధం చేసుకున్న పేస్ట్, టమాటా ప్యూరీ, ఉడికించిన బీన్స్, క్యాప్సికమ్, పచ్చి బఠానీ, బంగాళాదుంప ముక్కలు, కాలీఫ్లవర్, క్యారెట్ వేసి తగినన్ని నీళ్లు పోసి ఉడకనివ్వాలి. ఆపై గరం మసాలా, ఉప్పు వేసి బాగా కలిపి కొత్తిమీర చల్లి సర్వ్ చేసుకోవాలి. అంతే, వెజ్ నీలగిరి కుర్మా రెడీ. రాజు గారు, ఇవాళ శ్రీరమ్మ గారు అలాగే రోజా గారు ఇద్దరు కూడా 2 డిఫరెంట్ వంటల్ని పరిచయం చేశారు. సో వంటలు రెడీగా ఉన్నాయి, మీరు చూసి జడ్జ్మెంట్ ఇవ్వాలి. పాపం ఇద్దరు బాగా టెన్షన్ మీద ఉన్నారు. ముందు టేస్ట్ చూద్దాం. ముందు చాలా బాగానే చేశారు. చేసిన పద్ధతి కూడా బాగుంది. మరి టేస్ట్ చూద్దాం. ఫస్ట్ అయితే బెండి దోపియాస్ చూద్దాం. మీరు తీసుకోండి. బాగుందండి, చాలా టేస్టీగా ఉంది. నాకైతే నచ్చింది. బెండకాయతో మీరు చేసిన కర్రీ అంతా కూడా చక్కగా మిక్స్ అయింది. ఆ పౌడర్స్ అన్ని వేశారు కదా, అవి కూడా కరెక్ట్ గా సెట్ అయ్యాయి. చాలా టేస్టీగా ఉంది. మరి రాజు గారికి ఇంకోటి తిని అప్పుడు చెప్తాను. ఓకే. వెజ్ నీలగిరి కుర్మా
ఇది కూడా చాలా బాగుంది. ఇది ఒక డిఫరెంట్ టేస్ట్. మీరు వేసిన ఒక పేస్ట్ అదంతా కూడా ఒక డిఫరెంట్ టేస్ట్ ఇచ్చింది. రెండు కూడా బాగున్నాయి నాకైతే. చూద్దాం రాజు గారు మీరు చెప్పండి. సో దో ప్యాజా చేశారు కదండి. సో ఆనియన్ కొంచెం దాంట్లో ఫ్రై కావాలి మనం, కొంచెం పచ్చదనం తగ్గుతుంది. అంతకి మూత పెట్టానండి. మూత పెట్టినా అంటే దాన్ని కరెక్ట్గా మీరు ఇంకొంచెం ముందు వేయాల్సింది. మీరు పొడులు అవి ముందు వేశారు కదా, అది కాకుండా కొంచెం ఆనియన్ వేసేసి, ఆనియన్ అంటే ఎక్కువగా వేగకుండా వేగినట్టుగా ఉంటుంది అన్నమాట. దీంట్లో ఆ ఫ్లేవర్, ఆనియన్ ఫ్లేవర్ అనేది తెలుస్తూ ఉంటుంది. పొడులు తర్వాత వేస్తే బాగా మిక్స్ అయిపోయి ఆనియన్ కూడా ఇది బాగా వేగేది. సో అలాగే దీంట్లో కూడా స్పైసీ ఎక్కువ చేశారు మీరు. కొంచెం కారంగా మీరు తినే అంటే ఇంట్లో తింటే అది వేరే సంగతి, బట్ కాంపిటీషన్ అనేది వచ్చింది ఇక్కడ, కొంచెం కాంపిటీషన్ ఉంటుంది కదా, కొంచెం మీడియంగా చేస్తే బాగుంటుంది. అలాగే పొడులు కూడా జనరల్గా ఏంటంటే నీలగిరి కొంచెం మనకు గ్రీన్ కలర్లో వస్తుంది. సో ఏదన్నా లీఫీ వెజిటబుల్ తీసేసుకొని దాన్ని బేస్గా తీసుకొని మనం నీలగిరి కుర్మా చేసుకుంటూ ఉంటాం. సో రెండింటితో కంపేర్ చేస్తే వెజ్ నీలగిరి బాగుంది. ఓకే, కొంచెం స్పైసీ అయినా కూడా వెజ్ నీలగిరి బాగుంది. సో దానిలో ఏంటంటే కొంచెం ఆనియన్ అనేది ఇంకాస్త ఉడకాలి. అంటే మెయిన్ బేస్ ఆనియనే కాబట్టి అది కొంచెం కొంచెం పచ్చదనం తెలుస్తుంది. సో కొంచెం ఏ ప్రాబ్లం లేదు, ఏముంది ఇంట్లో కాసేపు ఎక్కువసేపు ఉడికించుకుంటే అయిపోతుంది, అంతకంటే వేరేది ఏం లేదు. టేస్ట్ అయితే చాలా బాగుంది. అండ్ రోజా గారు కంగ్రాచులేషన్స్. ఇలా వచ్చి వెజ్ నీలగిరి కుర్మా ఇవాళ విన్ అయింది. అంటే రోజా గారు చేసిన వెజ్ నీలగిరి కుర్మా. అభిరుచి వారి నుండి మీకు ఒక బ్యూటిఫుల్ సారీ అండి. కంగ్రాట్స్. అలాగే శ్రీరమ గారు మీకు సిఎంఆర్ విశాఖ వారి నుండి మంచి గిఫ్ట్స్. థ్యాంక్స్ అండి. కంగ్రాట్స్ అండి. చూసారు కదండి, మరి ఇవాళ రోజా గారు శ్రీరమ గారు మంచి వంటల్ని పరిచయం చేశారు. అందులో రోజా గారు విన్నర్ అయ్యారు. ఇలాగే మీరు కూడా మాకు మంచి వంటల్ని పరిచయం చేయాలి అనుకుంటే మాకు ఎస్ఎంఎస్ చేయండి. ఎస్ఎంఎస్ చేయాలి అంటే ABR అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు చిరునామా టైప్ చేసి 562635 కి ఎస్ఎంఎస్ చేయండి. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. మీకోసం మొదటి చిట్కా, బాదం పలుకుల్ని పాలతో కలిపి నూరి ఈ పేస్ట్ని రాత్రి పడుకోబోయే ముందు ముఖానికి అప్లై చేసుకుని ఉదయం లేవగానే చల్లటి నీళ్లతో కడిగేసుకుంటే ముఖం ఫ్రెష్గా ఉంటుంది. చూసారు కదండి, ఇవాళ 4 వంటల్ని గుడ్ ఫుడ్ మినహా మిగతా 3 వంటకాల పోషక విలువల్ని డాక్టర్ అరుణ గారు చెప్తారు. ఈ రోజు వంటలు పిండి వంటలు చూసిన చెన్నా ఫ్రైడ్ రైస్ లోని పోషకాలు ఏంటో తెలుసుకుందాం. ఫ్రైడ్ రైస్ కి బిర్యానీలు చెప్పేదేనండి, రైస్ కంటే కూడా వెజిటబుల్స్ ఎక్కువ తీసుకోండి. చెన్నాలోని ఇంకా ప్రత్యేకమైన పోషక విలువలు ఏంటంటే కాబూలీ చెన్నాలో మనకు పై పొట్టుతో చాలా పీచు ఉంటుందండి. ఈ ఫైబర్ ఉండడం మూలాన మనకేమవుతుందంటే కాన్స్టిపేషన్ సమస్య అనేది రాదు. రోజు జరగాల్సిన పనులు జరగాల్సిందే. అంటే ఈ డిఫికేషన్ అనేది అంటే ఉదయం లేవగానే మన గనక మోషన్ సరిగ్గా పోకపోతే కూడా ఆ రోజంతా మనకు ఇరిటేటెడ్గా ఉంటుంది. చాలామందికి ఫ్రీక్వెంట్గా హెడేక్స్ వస్తూ ఉంటుంది, లేకపోతే గ్యాస్ ట్రబుల్ ఎక్కువగా ఉంటుంది. వాళ్ళు చెక్ చేసుకోవాల్సిన విషయం ఏంటంటే వాళ్ళకు ఇలా మోషన్స్ రెగ్యులర్గా ఉందా లేదా అనేది కూడా వాళ్ళు చూసుకోవాలి. ఇది లైట్ తీసుకునే విషయం కాదండి, కామెడీ కూడా కాదు, చాలా సీరియస్. రోజు కనుక ఎలిమినేషన్ ప్రాసెస్ కరెక్ట్గా జరగకపోతే దాని మూలంగా వాళ్ళకి ఇంకా కూడా బాగా హాని జరగచ్చు. అంటే వేస్టే కదా అది, ఆ వేస్ట్ ప్రోడక్ట్స్ బయట వచ్చేసేయాలి. బాడీలోనే ఉంటే మళ్ళీ కూడా టాక్సిన్స్ ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో దీనికి మనకు హెల్ప్ చేసేవి రెండే, ఒకటి ఫైబర్, మరొకటి వాటర్. సో సింపుల్గా కాన్స్టిపేషన్ సమస్యతో బాధపడే వాళ్ళు కొంతమందిని చూశాను నేను, రాత్రిపూట ఫైబర్ నీళ్ళల్లో కలుపుకొని ఫార్మసీ నుంచి తీసుకొచ్చి తాగుతూ ఉంటారు. అదన్నీ అవసరం లేదండి. చక్కగా 8 నుంచి 10 అంటే 1500 ml అంటే లీటర్స్ 1.5 లీటర్స్ వాటర్ మినిమం తాగడం, అలాగే ఇలా పీచు ఎక్కువ ఉన్నవి తీసుకోవడం చేస్తూ ఉంటే వాళ్ళకి ప్రాబ్లం ఉండదు. సో ఈ ఇంకొక చక్కటి సలహా ఏంటంటే ఈ చెన్నాన్ని మనం మొలకెత్తించామనుకోండి మనకి దాని మూలంగా వచ్చే గ్యాస్ కూడా తగ్గిపోతూ ఉంటుంది. సో నిజంగా సూపర్, చక్కగా ట్రై చేయండి, బాగుంది. మీరేంటి ఇది రొటీన్ అనుకోకండి, వెజిటబుల్స్ మనం ఇలా మిక్స్ చేసి యాడ్ చేసుకోవడం అన్నది చాలా చాలా మంచి పద్ధతి. అది కూడా ప్రోటీన్తో పాటు యాడ్ చేసుకోవడం ఇంకా బెనిఫిట్ అనమాట మనకు. ఇక ఊరించే వంటలో మీరు వెజ్ నీలగిరి కుర్మా చూశారు. కుర్మా ఓకే, కానీ ఇన్ని రకమైన వెజిటబుల్స్ మిక్స్ చేయడం కరెక్టా అని కనుక చూస్తే, ఇప్పుడు నేను చాలాసార్లు చెప్పాను, ఒక్క ఐటెంలో ఒకటే ఉండాలి, ప్రత్యేకంగా మనకు ఒకటి ఉండాలి, సైడ్గా ఇంకా 2-3 వెజిటబుల్స్ యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఏదైనా ఫ్రై తీసుకోండి, 1 or 2 వెజిటబుల్స్ మెయిన్గా పెట్టుకుంటూ తర్వాత ఉల్లిపాయలు టమాటాలు ఎలాగో మనకు యాడ్ అవుతూ ఉంటాయి. కానీ ఇలా ఈ నీలగిరి కుర్మాలో చాలా ఉన్నాయి, బంగాళదుంపలని, క్యారెట్ అని, గ్రీన్ పీస్ అని రకరకాలుగా ఉన్నాయి కదా. అవి ఏమవుతాయంటే ఏవి కూడా సరిగ్గా బాడీకి దొరకవు. ఈ మల్టీగ్రెయిన్ ఆటాలు అయినా కూడా అదే.
5-6 ధాన్యాలు కానీ గింజలు కానీ వాడుకుంటే మంచిది అనుకుంటూ ఉంటాము. అది కూడా మంచిది కాదు. సో ఏదైనా 2-3 సింపుల్గా ఉండాలి, క్లియర్ కట్గా ఉండాలి. ఆ రెసిపీని వంట వండిన వంటకాన్ని చూడగానే దీన్ని దేంతో తయారు చేస్తారో చెప్పగలగాలి. అలాంటి పదార్థాలే మనకు ఆరోగ్యకరమైనవి. వెజ్ నీలగిరి కుర్మా ఓకేనండి, కుర్మా వరకు ఓకే, కానీ వెజిటబుల్స్ మాత్రం ఇన్ని రకాలు వాడకుండా 2-3 రకాలు, అవి కూడా ఒకటి దుంపకూర, ఒకటి పీచు ఎక్కువ ఉన్నది, ఒకటి యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ ఉన్నది, అలా కాంబినేషన్ వాడుకుంటే బాగుంటుంది. ఇక బెండి దో ప్యాజా, ఆ బెండకాయలు కానివ్వండి, పచ్చి బఠానీలు నిజంగా మనం ఎక్కడైతే పల్లీలు వాడతామో జనరల్గా ఆ ప్లేస్లో అంతా కూడా మనం పచ్చి బఠానీలు వాడుకోవచ్చు. పల్లీలన్నా కొంచెం ఫ్యాట్ ఉంటుంది, ప్లస్ క్వాంటిటీ ఎక్కువ తీసుకునే ఆస్కారం ఉంటుంది. ఎక్కువ తీసుకునేసరికి అది ఫ్యాట్ ఎక్కువయ్యే ఛాన్సెస్ కూడా ఉంటుంది. కాబట్టి దానికంటే కూడా మనకు పచ్చి బఠానీలు ఒక సేఫ్ ఆప్షన్, మీరు గుర్తుపెట్టుకోండి. అంటే ఇప్పుడు జనరల్గా మన 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 స్టేట్లో బెండకాయ బాగా డీప్ ఫ్రై చేసేసి పల్లీలో కాజువో వేసుకుంటూ చేస్తూ ఉంటారు. అలా కాకుండా ఇది బెటరే కదా. ఉల్లిపాయల మూలాన మనకు చక్కటి బ్లడ్ కొలెస్ట్రాల్ తగ్గించే చక్కటి గుణం కూడా ఉంటుంది. కొలెస్ట్రాల్ని మీరు తక్కువ అంచనా వేయకండి. ఇప్పుడు ఆల్రెడీ షుగరు లేకపోతే బీపీ ఉన్న వాళ్ళకి కొలెస్ట్రాల్ లెవెల్స్ కూడా తారుమారుగా ఉంటే మాత్రం హార్ట్ అటాక్స్ కానీ స్ట్రోక్స్ కానీ రావడం కొంచెం ఈజీగా ఉంటుందన్నమాట బాడీకి. సో ఇవాళ మీరు చూసిన రెసిపీస్ అన్నీ కూడా డిఫరెంట్గా ఉన్నాయండి. వెజ్ నీలగిరి కుర్మా చెప్పా కదా, అన్ని పేరుకొని కుర్మా తీసుకుందాం, కానీ 2-3 వెజిటబుల్స్ తీసుకుందాము. అలాగే బెండి దో ప్యాజా కూడా ఆయిల్ తక్కువగా యూస్ చేసుకొని ఉల్లిపాయలు ఎక్కువగా వాడటానికి ట్రై చేద్దాము, అప్పుడు ఇంకా బాగుంటుంది. ప్లస్ పచ్చి బఠానీలు కూడా ఎక్కువ వాడుకోవచ్చు. సో ఇలా మనం చిన్న మార్పులు చేసుకుంటూ ఉంటే నిజంగా చాలా బాగుంటుంది. ఇవాళ మీరు చూసిన 3 రెసిపీస్ కూడా నోట్ చేసుకొని ట్రై చేయండి. రాజుగారు, ఇవాళ వంటలన్నీ చాలా బాగున్నాయండి. అలాగే మనకి వెరైటీగా ఉన్నాయి, సీజనల్ గా కూడా చేసుకోవడానికి ఈజీగా, టేస్టీగా చాలా బాగున్నాయండి. చూసారు కదండి ఇవాళ వంటలు. మీరు కూడా డెఫినెట్ గా ట్రై చేసేసేయండి. అలాగే మీ సలహాలు సూచనలు మాకు రాసి పంపించండి. మా చిరునామా అభిరుచి, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512. ఇదండి ఇవాళ అభిరుచి. నెక్స్ట్ ఎపిసోడ్ లో మరిన్ని వెరైటీస్ తో మళ్ళీ మీ ముందుంటాం. అంటిల్ దెన్ బాయ్.